అమ్మగారు, ఏంది ఈ అమ్మ కోరిన కోరికలన్నీ తీరుస్తుందా? కోరుకున్న కోరికలు నెరవేరుతాయో లేదో చెబుతుంది. ఈ 3 గాజుల్లో ఏ ఒక్క గాజైనా అమ్మవారి ఖడ్గంలో పడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. పడకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరదు. అది విద్య గాని, వ్యాపారం గాని, వివాహం గాని ఏదైనా సరే అమ్మ ఖచ్చితంగా చెబుతుంది. అమ్మా, మాకు పిల్లలు పుట్టేలా దీవించు. మనకి ఈ జన్మలో సంతానం కలగదండి, కలగదు. అదేంటి సార్, చదువుకున్నాడు మీకు కూడా మూఢనమ్మకాలేంటి? గాజులు పడకపోయినంత మాత్రం నా పిల్లలు పట్టుకుండా పోతారా? అమ్మ చెప్పింది నిజమయ్యా, ఇక మాకు లైఫ్లో పిల్లలు పుట్టరు. ఎందుకంటే మా ఆవిడకి గర్భసంచి లేదు. ఆ విషయం ఆవిడకి తెలియదు. తెలిస్తే వంశం కోసం నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటుంది. నేను కాదు అంటే తన ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమెను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా భార్య అంటే నాకు ప్రాణం. అందుకే ఆ భారం ఏదో అమ్మవారి మీద నెట్టేసి ఆ దేవతే మనకు పిల్లలు లేకుండా చేసిందని చెప్తే కాస్తైనా ఓదార్పుగా ఉంటుంది. ఏంటి, మన పెళ్ళవుతుందో లేదో తెలుసుకుందామనా? చూడు, మనం ప్రేమించుకున్నది నిజం, ఒకరు లేకుండా మరొకరు బతకలేమన్నది నిజం. ఈ గాజులు అమ్మవారి ఖడ్గంలో పడినా పడకపోయినా 100% మన మ్యారేజ్ జరుగుతుంది. ఓకే? అలా అనుకు వంశీ. వాళ్ళు భార్యాభర్తలైనా కలిసి కాపురం చేస్తున్నా గర్భసంచి లేకపోవడం అన్నది అమ్మవారి అనుగ్రహం లేకపోవడమే. మనం ఎంత ప్రేమించుకున్నా అమ్మవారి దీవెనలు కూడా ఉంటే ధైర్యంగా ఉంటుంది. అమ్మా, మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. మా పెళ్ళయ్యేలా దీవించు తల్లి. డోంట్ వరీ, వేసింది ఒక గాజే, ఇంకా 2 ఉన్నాయి. హే, ఎందుకలా ఇంటర్వ్యూలో బ్యాంక్ లో ఫీల్ అవుతావు? ఇంకో బ్యాంక్ లో ఉంది కదా, ఇది తప్పకుండా పడుతుంది. నీ టెన్షన్ చూసి నాకు షేక్ వచ్చింది. నువ్వు నన్ను ప్రేమించేది నిజమైతే ఈ గాజు తప్పకుండా పడుతుంది. అంటే పడకపోతే నా ప్రేమ యాక్టింగేనా? అవును. ఎంత పరీక్ష పెట్టావు తల్లి. అమ్మా భవానీ, నేను మహాలక్ష్మిని ప్రేమిస్తున్నది నిజం. నిజంగా నువ్వు దేవత అన్నది నిజమైతే ఈ గాజుని కళ్ళు మూసుకుని వేస్తున్నాను. దీన్ని నీ దగ్గరకు చేర్చుకోవాల్సిన బాధ్యత నీదే. వంశీ, ఈ 4వ గాజు ఎక్కడిది? శాంపిల్ గా దాచిపెట్టుకున్నావా? లేదు, ఆ రోజు అమ్మవారి దగ్గర నేను వేయాల్సిన 3వ గాజు ఇది. అంటే ఆ రోజు నువ్వు 3వ గాజు వేయలేదా? మరి కత్తిలో పడ్డ గాజు? ఎవరో అదృష్టవంతుంది. నేను వేసేలోపే ఎవరో లక్కీగా వేశారు.
నేనే వేశాననుకుని నన్ను హ్యాపీగా ముద్దు పెట్టుకుంది మహాలక్ష్మి. తన ఆనందాన్ని చూసి నాకు ఈ గాజు వేయ బుద్ధి కాలేదు. రే, నాకు దేవత మీద కన్నా నా ప్రేమ మీద ఎక్కువ నమ్మకం రా. ఏంటోరా, తన్ని చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. మనం ఉండేది గుంటూరు, ఆ అమ్మాయి ఉండేది విజయవాడ అనుకో, ఈ ఆర్టీసీ బస్సు లారో ఎక్కెళ్ళి చూసి రావచ్చు. మనం ఉండేది ఫారెన్, పైగా నువ్వు వచ్చి 6 రోజులైంది. నువ్వు సంపాదించిన డబ్బులు ఎయిర్పోర్ట్ కి ట్యాక్సీకి కూడా సరిపోవు. డ్యూటీ టైం అవుతుంది, వెళ్దాం పద. సారీ సార్, ఐఎమ్ సారీ సార్, చూడలేదు. తెలుగురా? తెలుగోడు ఎర్రోడు ఏంటయ్యా చండాలంగా. ఐఎమ్ 100% స్వీట్ తెలుగు మ్యాన్. ఐఎమ్ వంశీ. Very good, ఇదే very హోటల్ good. ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఐఎమ్ బోస్. వెరీ ఈ గుడ్. హోటల్లో స్విమ్మింగ్ ట్యూటర్ సార్. మీరు తెలుగు వాళ్ళేనా? అవును సార్. ఆంధ్ర? మేడ్ ఇన్ ఆంధ్ర, రాజమండ్రి. ఓహో, వెరీ నైస్. ఐఎమ్ మిస్టర్. అక్కర్లేదు సార్, మీ పేరు మా ఇద్దరికి తెలుసు. అరే, మీకెలా తెలుసు? ఇందా గుద్దాం కదా, మీ బిళ్ళ కింద పడింది. డాక్టర్ గోపాల్ ఎంఎస్. See you. ఓకే సార్. ఓకే సార్, See you. నాకు సెకండ్. నాకు ఆపరేషన్ టైమింగ్. ఆహా, ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్. ఫారిన్ సిటీలో అంటే చాలా గొప్ప డాక్టర్ అయి ఉంటాడు. రోజుకి ఎన్ని ఆపరేషన్లు చేస్తాడు, ఎన్ని లక్షలు సంపాదిస్తాడు. హలో, ఆ, అటు కాదు ఇటు. ఏవైనా అదృష్టం ఉండాలిరా. అది కాదురా, ఆ. డాక్టర్ గోపాల్ ఎంఎస్ లో ఉన్నాడు కదా. ఇదేంటి సార్, డాక్టర్ ఏంటి మీరు క్లీన్ చేస్తున్నారు? ఓహో, ఆంధ్రాలో జన్మభూమి కార్యక్రమం చేస్తున్నట్టు మీరు ఇక్కడ చేస్తున్నారు డాక్టర్. డాక్టర్ గారా? మీరు ఎవరి గురించి మీ మాట్లాడుతున్నారు? గురించే సార్. నేనా? అవును. నేను డాక్టర్ అని మీకు ఎప్పుడు చెప్పానా బాబు? ఇందాక మీ కోటికి డాక్టర్ గోపాల్ ఎంఏ. ఓహో, డిఆర్ అంటే డాక్టర్ అనుకున్నారా? ఆ. కాదయ్యా, దానబోయిన రామ్ గోపాల్ అని. మరి ఎంఎస్ అంటే? ఎంఎస్. ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్ అనుకున్నారా? కాదు, నేను ఈ హోటల్ కి మెయిన్ స్వీపర్ అన్నమాట. అందుకే నేమ్ ప్లేట్ పెట్టుకున్నా. ఇందాక ఆపరేషన్ అన్నారు. ఏంటంటే ఇది ఆపరేషన్ కదా? కొత్త కోసి కుట్లేస్తే ఆపరేషన్ అవుతా? టాయిలెట్ క్లీనింగ్ ఆపరేషన్ కదా? లెట్రిన్ క్లీనింగ్ ఆపరేషన్ కదా? మీకు ఈ విషయం తెలుసా? నా ఈ నేమ్ ప్లేట్ చూసి నిజంగానే డాక్టర్ అనుకుని మా అత్త కిలో బంగారం కింగ్ లాంటి పొలం 10 ఎకరాలు ఇచ్చి పెళ్లి చేసింది. మరి మీరు ఈ పని చేస్తున్నట్టు మీ ఆవిడకి తెలిస్తే? దాని మొహం దానికి ఏం తెలుసండి? తెలుగు తెలీదు, ఇంగ్లీష్ తెలీదు. నల్లనేని పాలు తెల్లనేని నీళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఎండి గారు వస్తున్నారు, ఎండి గారు. ఓకే ఓకే, యూ కెన్ ప్రొసీడ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏమిటా మీ డిస్కషన్? ముగ్గురు తెలుగు వాళ్ళు కలిస్తే పని ఏమన్నా అవుతుందా? అబ్బే డిస్కషన్ కాదు సార్, మేము Introduce చేసుకుంటాం. సార్. ఏమిటా ఇంట్రడ్యూస్ చేసుకునేది? పని చేయండి. మీ అంత ఎత్తెదగాలని, మీ అంత డబ్బు సంపాదించాలని దీవించాడు సార్. నాయనా, దీవిస్తే పైకి రావు, కష్టపడి పని చేయి, అప్పుడు పైకి వస్తావు. సార్ 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 ఆ. సార్, మీరు ఆశీర్వదించడం వల్ల ఎంతో మంది టప్ 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 అని పైకి వెళ్ళిపోయారు సార్. మమ్మల్ని ఆశీర్వదించండి సార్. పని చేసుకోండి, ఆశీర్వదిస్తాను. సార్ సార్ బ్రదర్, ఏంటంత వింతగా చూస్తున్నారు? బ్రదర్, ఆ. మన ఫ్లాట్ ఎన్నో ఫ్లోరు? 27th ఫ్లోర్, టోటల్ 9. కమ్ ఆన్, ఫాలో. హౌ ఇస్ మై ప్యాలెస్ ఐసే? బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. మా ఆవిడ ఉత్తరం రాసింది. హే, వంశీ నీకు. నాకు లెటరా? ఆ, ఇదేంట్రా, మన అత్తామని మనకే తెలియదు, మనకంటే ముందు ఉత్తరం వచ్చింది. ఎవరు ఆ. రాసుంటారు? మై డియర్ ఆంధ్ర ఫెలో, నా ప్రియమైన ఆంధ్రుడా, డూ యు హావ్ మస్కులర్ పవర్? నీకు మగతనం ఉందా? డూ యు హావ్ హార్స్ పవర్? నువ్వు అసలు జింగిడి జింగిడివేనా? ఈ అమ్మాయి ఎవర్రా బాబు? నువ్వు అసలు మగవాడివేనా? మొలతాడుందా అని రాసింది ఉత్తరం. అయ్యా బాబు, ఇది ఉత్తరం బాబు, డాక్టర్ సమరం కూతురులో ఉంది. ఆ. అన్ని శాంతిల గురించి రాసింది. నా వల్ల కదా, కానీ నువ్వే చదువు. చదవరా? జడహ, ఇది పట్టుకో. నా వల్ల కదా, పట్టుకో. నువ్వు జడహ. అయ్యో అయ్యో, అసలు ఈ అయ్యో. ఉత్తరం రాసింది ఆడ మగ ముందు తేల్చుకోవాలరా. నోరు మీరా, ఆడదైతే మగవాడైతే విల్ గో అండ్ గివ్ ఏ కంప్లైంట్ టు ది పోలీస్ స్టేషన్. ఎటుపో ఎటు వస్తుందో ఈ పోలీసులు గొడవలు మనకి ఎందుకురా? అవసరం అయితే ఎండి గారికి చెప్దాం పద. అంతేనా? ఆ, Mr.
Mr. Naidu has not come. నాయుడు గారు ఇంకా రాలేదంటరా. Mr. Adi. Vamsi, Yes. letter for you. ఇంకోటి వచ్చింది. ఏ మిస్, హూ గేవ్ యూ, మ్యాన్ ఆర్ ఉమన్? Man, postman. ఆహా ఏం చెప్పిందిరా అగ్నిపర్త సినిమాలో కృష్ణ గారు లాగా తాకిని జమ తాకిని. నాకంటే నా నీడ కంటే ముందే వచ్చేస్తున్నాయంటారు బాబు లెటర్స్. నువ్వు అసలు మగాడువేనా? హార్స్ పవర్ లేదు, పెద్ద సేతురాజు అని రాసి ఉంటుంది అంతే. వాట్ ఈస్ దిస్ డార్లింగ్? ఏమిటి ఇది ప్రేమికుడా? ఈ మ్యాటర్ మేనేజింగ్ డైరెక్టర్ దాకా తీసుకెళ్తావా? ఒరే తెలుగులో రాసిందిరా. అయితే ఖచ్చితంగా ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి ఉంటుంది. అందుకేగా పచ్చి బుద్ధులు రాయగలిగింది. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోలేకపోతే నువ్వే మగాడు అయ్యా. నిజంగా నీకు గాలిగోపురం లేదనుకుంటా. నన్ను నువ్వు కనిపెట్టలేవని తెలిసిపోయింది కాబట్టి నేను ఒక క్లూ ఇస్తాను. సెయింట్ జేవియర్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా. క్లాస్ లో 70 మంది స్ట్రెంత్. ఆ 70లో నేను ఎవరో కనిపెట్టు మంచి గిఫ్ట్ ఇస్తాను. నీ స్కై సీతమ్మ. ఎంత క్లూ ఇచ్చిన తర్వాత కూడా అమ్మాయిని మనం కనిపెట్టలేదంటే నిజంగా మనకి గాలి గోపురాలు లేనట్టే. కరెక్టే, కనుక్కోవటం ఎలా? హౌ? ఏయ్ దూకుతా, చచ్చిపోతా, చచ్చిపోతాను. దూకి. ఎమ్మెల్యేలో చచ్చిపోతా అంతే. చచ్చిపోతాను, నేను చచ్చిపోతా. Who is he? Why is he shouting up there? ఇక్కడికి దూకి చచ్చిపోతాను. ఈస్ గోయింగ్ టు కమిట్ సూసైడ్. Why? ఎందుకు అని అడుగుతున్నాడు. ఈ కాలేజీలో ఒక అమ్మాయి నన్ను ప్రేమించుకుందాం రా అని ప్రేమలో పడేసింది. Who loved this funny fool, dwarf fellow, with bald head and big belly? ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా? ఇంత పెద్ద పొట్ట పట్టతలతో ఉన్న మరుగుజ్జోడిని ప్రేమించిన లాంతర పగిడి ఎవరు అంటున్నాడు ఈ పక్కెదవా. ప్రేమకి జుట్టుతో పొట్టతో పొట్టితో పని లేదు. అది యూనివర్సల్ ప్రేమ, వ్యవహారంతోనే పని. నేను 1, 2, 3 అని 100 లెక్క పెడతాను. 100 లోపు మీలోంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటాను దిగిరా అంటే దిగొస్తా, లేకపోతే దూకి చచ్చిపోతా. 7, 7. Call the police. Okay, okay. Where is he? రే, ఆ నోట్ బుక్స్ లో రైటింగ్, ఈ లెటర్ లో రైటింగ్ టాలీ అవుతుందో లేదో చూడరా. సేమ్ రైటింగ్. దొరికిసిందా? దొరికిపోయింది. చూడు. సోనీ మాగంటి. మాగంటే తెలుగు అమ్మాయి. ఈ బుక్ తో బుక్ అయిపోయావు. నువ్వెక్కడున్నా పట్టేస్తాను మిస్ సోనీ మాగంటి. సోనీ, వాటు బూటు కాదు, వాచిపోద్ది. లెటర్స్ రాసి రెచ్చగొట్టినంత మాత్రాన నీ వెంట పడతాను అనుకున్నావా? నువ్వెంత ఫాస్ట్ అయితే మాత్రం మాకు ప్యాంట్ వేసుకునే అర్హత లేదంటావా? అసలు లేడీస్ మాట్లాడేవి అవ్వా. మా గురించి ఏం తెలుసా నీకు? పాయింట్ 2 కాడను. Shut up. What nonsense are you talking? Do you know who I am? And what a filthy language you're speaking. Rascals. Where from you're coming? First learn manners. I'll complain to the police. Make a call. Yeah. అయ్యి బాబు, ఈ అమ్మాయి కాదేమో బ్రదర్. అవునరా, పొరపాటు పడ్డా. సారీ మేడం, వీ థాట్ దట్ యు ఆర్ అవర్ తెలుగు సోనీ మాగంటి. What the hell you're talking, man? Indecent idiots. Get lost. ఐఎమ్ సారీ మేడం. రండ్రా. అది కాదండి. వద్దులే. Useless fellows. ఓకే. భలే ఫూల్స్ చేసావు కదా వాళ్ళని. నీ ఇంగ్లీష్ విని లండన్ నుంచి దిగొచ్చావు అనుకున్నారే. నేను ఇచ్చిన ఆ చిన్న క్లూతో ఎలా పట్టుకున్నాడే? హలో, ఇలాంటి గోళీకాయల ఆటలో 10th క్లాస్ ముందే ఆడేశాం. నేను ఈ కంట్రీకి వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు.
డబ్బు సంపాదించడానికి. కావాలంటే ఇంకెవరైనా ట్రై చేసుకో. లేడీస్ కాబట్టి వదిలేసాం. జెంట్స్ అయితే ఏం చేసేవారు? ఏం చేసేవాళ్ళమా? తోకలు కత్తిరించి కారం పెట్టేవాళ్ళం. మామూలు కారం కాదు, గుంటూరు గొడ్డు కారం. స్వీట్ బాయ్ అనుకున్నా, లోపల చాలా హర్ట్ ఉందే. రెండు ఉన్నాయి కాబట్టి ఇది లైన్ వేసింది. పడతాడంటావా? క్లాస్ రూమ్ దాకా వచ్చాడు కదా, నెక్స్ట్ హాల్ నా హార్ట్ రూమ్ చేస్తా. వంశీ గురించి మీ డాడీకి చెప్పొచ్చు కదా. నో, లవ్ లో నో మీడియేషన్, నో రికమెండేషన్. హలో. Okay. Mr. Wamsi, Yes? somebody's waiting for you at the swimming pool. Who? హాయ్. నేనే పిలిచాను. ఎందుకు పిలిచావు? ఐ లవ్ యూ చెప్పడానికి. ఐఎమ్ సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. అదే ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? అది నీకు చెప్పాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే వంశీ, ఐఎమ్ వెరీ సారీ. ఇంకసలు మీ వెంట నేను పడ్డా. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, బట్ మీ ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చింది. మీ వ్యక్తిత్వం అంతకంటే నచ్చింది. అందుకే మీతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనుంది. యాజ్ ఫ్రెండ్స్ లెట్స్ గో అండ్ సిట్ దేర్. నో, మీరు వెళ్ళండి. ఏంటండి మీ హార్ట్ ఏం అడగట్లేదు కదండి. ప్లీజ్ డోంట్ హర్ట్ మై హార్ట్. ప్లీజ్. పదండి. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Hey, what's this nonsense? What do you think of yourself? Hey, Brasserie Chava. Hey, what happened? What not happened? This fellow is gifting me this brasserie. What? నో సార్, నో. ఏంటి ఇది? ఎప్పుడు నీ గుండె మీద ఉండాలి కదా, చెప్పించా. నేనా? ఎవరైనా గుండెలో ఉండాలనుకుంటారు కానీ గుండె మీద ఉండాలనుకోరమ్మా. ప్రేమ అయితే గుండెలో ఉండాలనుకుంటారండి, కామం అయితే గుండె మీద ఉండాలనుకుంటారు. ఇతను ఇండైరెక్ట్ గా నన్ను పక్కలకు రమ్మన్నాడు. How dare you, man? No sir, I didn't give that. She's bluffing. Hey, don't tell lies. He has written something on this. See? What's your name? వంశీ. What's this? విత్ లవ్ వంశీ. ఏంటది? అరే నేను ఎంత ధైర్యం నీకు? ఎప్పటికైనా ఐ లవ్ యూ చెప్పు. ప్లేట్ ఫిరాయించి నీ ఫేట్ మారుస్తా. ఏంటి అడిగే వాళ్ళు ఎవరు లేరేనా నీ పోకిరి వేషాలు? నాకేం తెలీదు. ఆ అమ్మాయి నా చేతిలో బ్రాసరీ పెట్టింది. ఆ? కావాలంటే తనకి బ్రా ఉండదు, చూడండి. ఏయ్, దీన్ని ఏమంటారు? బ్రా అంటారా, బాడీ అంటారా? ఊరుకుంటే వాళ్ళ బాడీ ఇచ్చాడు, రేపు చెడ్డీ కూడా ఇస్తాడు. పోలీసులకు పట్టిద్దామా? ఓన్లీ వదిలేద్దాం. ఏదో మన ఇండియా వాడన్న జాలితో వదిలేస్తున్నా. ఇట్స్ ఆల్ రైట్, యూ కెన్ గో. ఐల్ సాల్వ్ దిస్ మ్యాటర్. ఓకే, లెట్స్ గో. చూసావా, ఈ డ్రామాతో నీ డ్రమ్ము పగిలేలా చేశాను. రేపట్లోపు నాకు ఐ లవ్ యూ చెప్పలేదో రేపు మరో డ్రామా ఆడతా. ఏయ్, అనవసరంగా నిద్ర లేపుతున్నావు. నిన్ను ఏం చేస్తావు? రేప్ చేస్తావా? కిడ్నాప్ చేస్తావా? కమ్ ఆన్, డూ ఇట్. ఏమీ చేయలేవు, నేను చేసే చూడటం తప్ప. దీన్ని మామూలుగా వదలకూడదురా, నిజంగా కిడ్నాప్ చేసి. వాట్ డూ యు మీన్? మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడా? ఎవడు వాడు? మార్నింగ్. మన హోటల్లో పనిచేసేవాడు. అవును అంకుల్, అతనికి మన సోనికి గొడవైంది అంకుల్. సోనీతో గొడవ పడ్డాడు. ఎవడు వాడు? సారీ సార్, మీ అమ్మాయి గారని తెలీదు. అంటే మా అమ్మాయిని తెలుసుంటే కిడ్నాప్ చేసేవాడు అయ్య కాదన్న. బాబాయ్, నేను కిడ్నాప్ చేయలేదు సార్. ఏంటి సార్తో గొడవ పడుతున్నావు? ఏయ్, అబద్ధం చెప్పకు. నేను నువ్వు సోనికి బ్రాసరీ ఇచ్చావా లేదా? బ్రాసరీయా? అమ్మతోడు సార్, మీ అమ్మాయి బ్రాసరీ నా చేతిలో పెట్టి. అంటే మా అమ్మాయి నీకు బ్రాసరీ ఇచ్చిందా? ఎస్ సార్. అయితే నీకు బ్రాసరీ వేసుకునే అలవాటు ఎస్ సార్. ఉందా? నో సార్, నో సార్. మరి మా అమ్మాయి ఎందుకు ఇచ్చింది నీకు బ్రాసరీ? కమ్ ఆన్ టెల్ మీ. నో. కావాలంటే వీళ్ళు అడగండి సార్. ఈ కిడ్నాపింగ్ కి తన హార్ట్ అయితే వీళ్ళిద్దరు కిడ్నీలు అంకుల్. అయ్యి బాబాయ్, మాకేం తెలియదు సార్. వీళ్ళకి షూర్ గా తెలుసు అంకుల్. ఎరా, మీకు బతకాలని ఉందా లేదా? సార్, ఆంధ్ర నుంచి ఇంత దూరం వచ్చింది కిడ్నాప్లు రేపులు చేయడానికేనా సార్? ఒకవేళ చేయాలనుకుంటే ఇండియాలో చేసేవాళ్ళం కదా సార్. ఇంత దూరం వచ్చి ఇండియా అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేస్తాం సార్? ఫారిన్ అమ్మాయిని చేసేవాళ్ళం కదా సార్. చూసారా, కిడ్నాపులు చేస్తామని ఒప్పేసుకున్నారు. మర్యాదగా మా అమ్మాయి ఎక్కడుందో చెప్తావా లేదా? నిజంగా మాకే పాపం తెలియదు సార్. అన్నం పెట్టిన చేతిని కొరికేవాళ్ళం కాదు సార్. వీళ్ళతో మాటలు అనవసరం అంకుల్. కిడ్నాప్ చేసింది ఇవ్వాలి కాబట్టి పదండి వీళ్ళ ఫ్లాట్ లో వెతుకుదాం. కమ్ ఆన్, లెట్స్ గో అండ్ సీ. సార్, మేము ఆ టైప్ కాదు సార్. మీరే టైపో మా అమ్మాయి కనిపించిన తర్వాత చెప్తాను రా. చూడండి సార్. ఆ గదేంటి? అది బాత్రూమ్ సార్. ఓపెన్ చేయి. ఇప్పుడే కదా సార్ మనం వచ్చాం, లోపల ఎవరు ఉంటారండి? డౌట్ ఎందుకు, ఓపెన్ చేయి.
అబ్బాయి స్మెల్ వస్తుందేమోనని. ఆ విషయం తెలుసు, ఓపెన్ ఇట్. అలాగే చూడమ్మా చూడు. నా ఫుడ్ తింటూ నాకే ద్రోహం చేస్తారా రాస్కల్స్? మిమ్మల్ని బతకనే కాల్చి చంపేస్తాను. వాళ్ళ పాపని వాళ్ళే పోతారు, వదిలేయండి. చూశారా మా అమ్మాయి మంచితనం? చెప్తున్నాను, ఒక వారం రోజుల్లో మీరు ఇండియాకి తిరిగి వెళ్ళారా సరే సరే, లేకపోతే కాల్చి పారేస్తాను. రండమ్మా. మీరు ఇక్కడ ఉండాలన్నా, మా దగ్గర ఉద్యోగం చేయాలన్నా మీ కాళ్ళు పట్టాలమ్మా. నో. బాత్రూమ్ క్లీన్ చేయాలమ్మా. నో. ఆ మీ ఫ్రెండ్ వంశీ నన్ను లవ్ చేయాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి. ఈరోజు ఈవినింగ్ మీకోసం డిస్కోథెక్ లో వెయిట్ చేస్తుంటాను. అక్కడికొచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పాలి. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ.